ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకొనుచుండగా. లెట్ us build a city. Let us build a city. మొదటిది let us make bricks. బాబేలు కలవరానికి కారణములో మొదటి మాట let us make bricks. రెండో మాట let us build city. మనము పట్టణము కట్టుకొందము రండి. ఆలోచించండి, పట్టణము కట్టాలి అంటే కొన్ని గృహాల సముదాయము కలిసి ఒక ప్రాంతంలో ఉంటే దాన్ని ఏమంటారండి? పట్టణము అంటారు. ఇప్పుడు పట్టణం కడితే వారికి ఏమనిపిస్తుందండి? మేమందరం కలిసి ఒక దగ్గర ఉన్నాము, ఇప్పుడు చుట్టూ ఏముంది? ఒక ప్రాకారం ఉంది. ప్రాకారం అంటే సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ అంటే ఎంట్రన్స్లో బయటకు వస్తున్నప్పుడు మొత్తం అంతా స్క్రూటినీ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు పట్టణం అంతా కూడా కట్టుదిట్టముగా భద్రతాయుతంగా మార్చబడింది అని. వాస్తవంగా వారంట చెదిరిపోకుండా, అంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకుండా అందరు ఎక్కడ ఉండాలంటండి? ఒక్క దగ్గరే ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారండి? సెక్యూర్, సేఫ్ అని. ఈరోజు నీ భద్రత ఏదని భావిస్తున్నావు? లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఏది నీ భద్రత? అసలు వాస్తవంగా ఈ భద్రత కొరకంట చెదిరిపోవద్దు, అందరం ఒక దగ్గర ఉండాలంటున్నారట. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? యేసుప్రభువారు దేవుడు ఏమి ఆశీర్వదించాడు? నోవాహు ఎప్పుడైతే జలప్రలయం చేత సంపూర్ణంగా ధ్వంసం చేయబడిన పిమ్మట ఈ కుటుంబాన్ని దేవుడు కాపాడినప్పుడు ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం, జెనసిస్ చాప్టర్ 9 verse 1 క్విక్లీ. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడే. దేవుడు చెప్పింది ఏంటండి? భూమి మొత్తం నింపండి రా బాబు అని దేవుడు అన్నాడు. భూమి మొత్తం నింపమంటే ఇప్పుడు వీళ్ళ భద్రత ఏంటంట? భూమి అంతా నింపితే మేము చెదిరిపోతామండి. అలా చెదిరిపోవద్దంటే దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్. మనందరం ఎక్కడ ఉండాలి? ఒక్క దగ్గరనే ఉండాలి. నీకు భద్రమైన స్థానం ఏదండి? నీకు అతి భద్రమైన స్థానం ఏంది? నీకు భద్రత ఎప్పుడు ఉంటుంది? దేవుని మాటకు విధేయత చూపించిన ప్రాంతమే నీకు భద్రమైన ప్రాంతము. నాకు భద్రత ఎక్కడ? కీర్తనకారుడు అంటాడు, మహోన్నతుని రెక్కల చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువారు, అదే నీకు భద్రమైన స్థానము. మరి మహోన్నతుడు ఎక్కడ వెళ్ళమంటే నువ్వు దానికి విధేయత చూపిస్తే ఆ ప్రాంతమే నీకేమవుతుంది? సేఫెస్ట్ ప్లేస్. 20 Psalm verse 7. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడ. అందుకొరకు నీతిమంతుడు ఏం చేస్తానంటండి? బలమైన దుర్గమైన యెహోవా నామములోనికి వాడు చొచ్చి అలా ఎలా ఉంటాడంట? సురక్షితంగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? సురక్షితంగా ఉంటాడు. ప్రియ సోదరి సోదరా, వాట్ యు థింక్ యాజ్ యువర్ సేఫ్టీ ఈజ్ నాట్ యువర్ సేఫ్టీ. దేవుని మాటకు విధేయత చూపించడంలో ప్రభు అన్నాడు, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని అంతా ఏం చేయాలి? నిండి స్వతంత్రించుకోండి అని చెప్తే దానికి ఆపోజిట్గా పట్టణం కట్టుకొని ఇక్కడే ఉంటామంటే అది ఆశీర్వాదం ఎట్లా అవుతుంది? ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం, 3వ మాట. మొదటి ఆలోచన లెట్ us మేక్ బ్రిక్స్. సెకండ్ లెట్ us బిల్డ్ ఎ సిటీ. లాస్ట్ వర్డ్ 11:4. ఆదికాండం 11:4. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమంత శిఖరం గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి. లెట్ us మేక్ నేమ్. ఈ మాట చెప్తారా? లెట్ us మేక్ ఎ నేమ్. పేరు సంపాదించుకుందాము రండి. బాబేల్ అంటే ఎందుకు కలవరం అయిందంటే వాళ్ళు అంటున్నారు లెట్ us మేక్ అ నేమ్. మన కొరకు ఏం చేస్తాం? పేరు సంపాదిస్తాం. ఎంత బాధాకరమైన విషయం కదండి. అదే దాని తర్వాత అధ్యాయం చూడండి, సమాధాన అధిపతిగా మెల్కీసెదెకు రాజు యొక్క సమాధానం అనుభవిస్తున్న, పీస్ అనుభవిస్తున్న ఆ అబ్రహాముకు దేవుడు అంటున్న మాట 12:2, ఆదికాండము 12:2, జెనసిస్ చాప్టర్ 12 verse 2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును ఇవి అంటున్నాడు. ఐ విల్ మేక్ యూ గ్రేట్. ఏది బాగుంది? బాబేల్ది బాగుందా? అబ్రహాంది బాగుందా? అబ్రహాంలో ఏమన్నాడు తెలుసా దేవుడు? ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. బాబేలు లెట్ us మేక్ అవర్ నేమ్ గ్రేట్. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును. చాలు. దేవుడు మనిషిని దేంతో పరీక్షిస్తారంటండి?
వెండిని మూస చేత, బంగారును కొలిమి చేత, మనిషి హృదయాన్ని కీర్తి చేత. గాడ్ విల్ గివ్ యూ ఫేమ్ అండ్ టెస్ట్ యూ. గాడ్ విల్ గివ్ యూ నేమ్ అండ్ టెస్ట్ యూ. డోంట్ బి క్యారీడ్ అవే. దయచేసి మోసపోవద్దు. ఇప్పుడు 5వ వచనంలో ప్రభువు అంటాడు, యెహోవా నరుల కుమారుల కట్టిన పట్టణమును గోపురము చూడ దిగి వచ్చిన. ఒకసారి దేవుడు దిగి వస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? కీర్తన 2, నాకు భయము గలిపే మాట. 2వ కీర్తన 4వ వచనం. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. గర్వం వచ్చిందా? అహంకారం వచ్చిందా? దేవుడిని పైన చూసి ఏం చేస్తారండి? నవ్వుతా ఉంటాడు. ఈరోజు అహం కొరకు, సెల్ఫ్ కొరకు పరిగెడుతున్నావా? యోహాను సువార్త 12వ అధ్యాయము 42-43 వచనం రాస్తుంది. వారట ప్రజలు మనల్ని కోల్పోతారని వారు సాక్షులుగా దేవుని కొరకు ఉండలేకపోతున్నారంట. ఏమని రాస్తుంది చూడండి. యోహాను సువార్త 12:42-43. అయినను అధికారులో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. 43. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఈరోజు నువ్వు దేవుణ్ణి బాహాటముగా ఎందుకు నువ్వు సాక్షిగా ఉండలేకపోతున్నావు? మనసులో దేవుడు అంటే విశ్వాసం ఉంది, దేవుడు అంటే విశ్వాసం ఉంది, లేదని కాదు. కానీ బాహాటంగా ఒక కామెంట్ దేవుని కొరకు పెట్టలేవు, ఒక వాక్యము దేవుని కొరకు షేర్ చేయలేవు, ఒక సాక్ష్యం బైబిల్ చేతితో పట్టుకొని నడవలే. కారణం ఏంటంటే మనుషుల మెప్పును నువ్వు కోరుతున్నావు. అయ్యో వారి దృష్టిలో నాకు విలువ పోతుందేమో, పరువు పోతుందేమో. ఈరోజు నాకు కలవరం ఎందుకు వస్తుంది అంటున్నావా? కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటున్నావా? టెన్షన్స్ ఎందుకు వస్తున్నాయి అంటున్నావా? ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అంటున్నావా? డిప్రెషన్ ఎందుకు వస్తుంది అంటున్నావా? బాబేల్ కలవరం ఎందుకు వస్తుంది అంటున్నావా? ఒకే మాట, లెట్ అస్ మేక్ అ నేమ్. మన కొరకు ఏం చేస్తాం? పేరు సంపాదించుకుందాము రండి అంటున్నావా? అక్కడే నీ సమస్యలు స్టార్ట్ అవుతాయి, అక్కడే నీ వేదన స్టార్ట్ అవుతుంది, అక్కడే జీవిత పరమార్థం నాశనం అయిపోతుంది. సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ సఫరింగ్. కావాలండి మాట రాసుకోండి. సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ సఫరింగ్. అహము ఎక్కడొస్తుందో అక్కడ అన్ని ప్రాంతాల్లో శ్రమ, వేదన, అవమానం, ఇంకా తట్టుకోలేని గాయం, ఆత్మహత్య ఆలోచనలు. ఈరోజు మనుషుల యొక్క మెప్పును కోరుచున్నావా? యూ వాంట్ పీపుల్ టు అప్రిషియేట్ యూ, యూ వాంట్ పీపుల్ టు ప్రైజ్ యూ, యూ వాంట్ పీపుల్ టు హ్యావ్, యూ వాంట్ టు బి ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ పీపుల్. దేర్ఫోర్ ఈరోజు బాబేలు కలవరం ఈరోజు నీ జీవితంలో వచ్చినట్లయితే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు అంట ఆకాశం నుండి ఆశీనుడైన వాడు అటు వారిని చూసి ఏం చేస్తాడంట? నవ్వుతాడట. ఎందుకంటే పడిపోకముందు ఏమొస్తుంది? గర్వం వస్తుంది, అహంకారపు మనసు వస్తుంది.